నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద చేపట్టిన సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ఈ రోజు బోనాలతో, పోతరాజు విన్యాసాలతో బోనాలు తీశారు. సమ్మె శిబిరం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల మైసమ్మ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి మైసమ్మకు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ప్రతిరోజు ఒక వినూత్నంగా కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వ తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హామీ ఇచ్చిన ప్రకారం సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయమని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి నుండి ఎలాంటి ప్రకటన రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు రెగ్యులర్ చేయాలని, లేదంటే సమగ్ర శిక్ష ఉద్యోగుల సత్తా చూపుతామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులర్ చేసే వరకు ఈ సమ్మె ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. శిక్ష ఉద్యోగుల సంఘం ఈరోజు అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమం ఈ బోనాల పండుగ ద్వారా మేము తెలియడం జరుగుతుంది. మా ప్రధాన డిమాండ్, మా లక్ష్య సాధన మమ్మల్ని రెగ్యులరైజ్ చేయడం, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయడం కోసం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరూ కూడా రోడ్డున ఎక్కి బోనాల పండుగ ద్వారా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మాట ఇచ్చి సంవత్సరం గడుస్తున్నా మా సమస్యలు పరిష్కారం లేదు. పాలన మారినా, పాలకులు మారినా మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా స్వయంగా అసెంబ్లీలో ఈ అంశం పైన చర్చించిన మీరు ప్రభుత్వం ప్రతిస్పందించుకోవడం అనేది ఒక దురదృష్టకరం. ఇంతమంది మహిళా ఉద్యోగులు సైతం ఈరోజు నడి బొడ్డున ఈ మైసమ్మ తల్లి సాక్షిగా, పోలేరమ్మ సాక్షిగా, పోతరాజు సాక్షిగా ఈరోజు బోనాలు ఎత్తినాం. ఈ బోనాలు ఎత్తినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు క్యాబినెట్లో మా సమస్యలపైన మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇక్కడ లక్షలాది మందికి విద్య అందడం లేదు. మరి రాబోయే రోజుల్లో దాదాపుగా అన్ని విద్యార్థులకు కూడా మధ్యాహ్న కార్మిక భోజనాలు అందించడానికి చాలా వెనుకాడడం జరుగుతుంది. ఎంఆర్సీలు బంద్ అయినాయి, బల్క సంతులు బంద్ అయినాయి, మరి బోధన కూడా కుంటుపడ్డది. కాబట్టి ఇప్పటికి లక్షలాది మంది విద్యార్థులు విద్య పట్ల నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడైనా మీకు కనివిప్పు కలగాలి, లేదంటే మీకు కనివిప్పులను కలవడం కోసము మేము ఈ నిరసన కార్యక్రమాలు రకరకాలుగా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు మంత్రులు, ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీని వెంటనే నెరవేర్చకపోతే రానున్నటువంటి రోజుల్లో మా సమస్యలను పరిష్కరించడానికి మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి మా సమస్యలు సాధించే వరకు మేము కొట్లాడతాం. అవసరమైతే ఆమరణ దీక్ష చేసైనా మా రెగ్యులరైజేషన్ సాధనను ఖచ్చితంగా మేము సాధించుకునే వారికి ఈ టెంట్ను వదలము, ఈ పోరాటాన్ని వదలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగులమైన మేమందరము ఈ రోజుకి 11వ రోజుకి చేరినా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా మాటకి స్పందించడం లేదు. చూడండి సార్, ఒక్కసారి మేము కేజీబీవీ ఉపాధ్యాయులము, స్కూల్లో ఉండి బోధించాల్సిన టీచర్లము బోనాలు ఎత్తుకొని మేము బయటకు వచ్చాం సార్. మమ్మల్ని కరుణించాలి. ఎన్ని రోజులకు మీరు స్పందిస్తారు సార్? ఈ రోజుకి 11వ రోజు చేరుకుంది. ప్లీజ్ మా పైన దయచేసి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మేమందరము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీరు గనక స్పందించకపోతే
ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని మేము అంటున్నాం సార్. ప్లీజ్ దయచేసి మా కోరికని మన్నించి ఖచ్చితంగా మా మొదటి డిమాండ్ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నాం సార్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించాలని కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో కలిసి హెల్మెట్ ధరించిన వాహనదారులకు పూలను అందజేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ను ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కూడా హెల్మెట్ పెట్టుకుంటారా? పక్కా ఎవరి కోసం ఇది? పిల్లల కోసం. ఆ కోసం మా పిల్లల కోసం కూలి అని పెట్టుకోమని చెప్పి చూస్తుంటారు. హెల్మెట్ మీకోసము, మీ పిల్లల భవిష్యత్తు కోసం. అవునా కాదా? హెల్మెట్ పెట్టుకొని మీ ప్రాణాలు కాపాడుకోండి. నమస్కారం. కామారెడ్డి పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న కారణంగా పట్టణంలో హెల్మెట్పై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో మా ట్రాఫిక్ ఎస్ఐ మహేష్ మరియు మా ట్రాఫిక్ సిబ్బంది కామారెడ్డి ప్రభుత్వ బాలికల పాఠశాల కొంతమంది విద్యార్థులను తీసుకుని వచ్చి నిజాంసాగర్ చౌరస్తా వద్ద జంక్షన్లో సిగ్నల్స్ ఆగిన టైంలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని వాళ్ళు సాఫీగా ప్రయాణం సాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పువ్వులు ఇచ్చి వాళ్ళను సాగరంగా వాళ్ళకు సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిన వారు ఉన్నారో వాళ్లకు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని, కుటుంబాలను కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి సహకరించి హెల్మెట్ పెట్టుకొని మీ యొక్క ప్రాణాలను మరియు మీ కుటుంబాలను రక్షించుకోవాలని కోరడం జరుగుతుంది. అయితే మేము పోలీసులు చేసేది మిమ్మల్ని ఆపేది కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసేది మీ భవిష్యత్తు గురించి రక్షించే వేరే ఉద్దేశం కాదు. దయచేసి దీంట్లో తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రజలందరూ బాగుంటేనే వ్యవస్థ బాగుంటుంది. కాబట్టి ప్రజల యొక్క సౌకర్యార్థము ట్రాఫిక్పై అవగాహన కల్పించడం కోసము మరియు సొంతగా వారి యొక్క ఆరోగ్యాన్ని మరియు వారి యొక్క ప్రాణాలని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
వరకు మరి పర్వదినాలను మండల ప్రజలు కూడా చేయడం జరుగుతుంది. భక్తులు మరి కామారెడ్డి ప్రాంతం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఈ యొక్క ఇంకా చక్కగా నడుస్తుంది. ఈ యొక్క అయ్యప్ప హిందూ కమిటీ కానీ మరి అన్నప్రసాద సేవ కమిటీ సభ్యులు కూడా మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా చక్కగా అందరికీ భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ మంచి భోజనాలు అందిస్తూ అన్నప్రసాదం అందిస్తున్న మా అయ్యప్ప సేవ సంఘానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విద్యా సంవత్సరంలో 100కు 100% ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం గాంధారి మండలం పోతంగల్ కలాన్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆరోగ్య ఉపకేంద్రం, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, అంగన్వాడీ కేంద్రం, గాంధారిలో నర్సరీలను కలెక్టర్ సందర్శించారు. తొలుత పోతంగల్ కలాన్ హైస్కూల్లోని కిచెన్లో వంటలను, స్టోర్ రూంలోని బియ్యంలను పరిశీలించారు. అనంతరం 10వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల విద్యాభ్యాసంపై ఆరా తీశారు. ఈ విద్యా సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించాలని, 10/10 జీపీఏ సాధించాలని విద్యార్థులకు తెలిపారు. చదువుతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు అదనపు సమాచారాన్ని విద్యార్థులకు తెలియజేస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. అనంతరం మాథమెటిక్స్కు సంబంధించిన ప్రశ్నలను విద్యార్థులను అడిగి సమాధానాన్ని రాబట్టారు. పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రంను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, గర్భిణీలకు నెలవారీ పరీక్షలు, అవుట్పేషెంట్ రిజిస్టర్లను పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల సర్వే తీరును పరిశీలించారు. సర్వే పక్కాగా నిర్వహించాలని, ప్రతి సమాచారం యాప్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందిస్తున్న ఆటపాటల్ని అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో పాటలు పాడించారు. పిల్లవాడిని ఎత్తుకొని అక్కడ ఏర్పాటు చేసిన బొమ్మలను ఏమంటారు అని పిల్లలని కలెక్టర్ అడిగారు. అనంతరం గాంధారి నర్సరీను సందర్శించారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు జరుగుతున్నాయని, నీటిని 2-3 రోజులు పట్టాక విత్తనాలు విత్తడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు. ఈసారి కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ ప్రభాకర్, జిల్లా విద్యా శాఖాధికారి రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, ఇన్ఛార్జి తహసీల్దార్ రవికాంత్, ఎంపీడీఓ సతీష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్లీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.